సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సీతారామయ్య. వెలగపూడి, నేను రైతుని. ఈ పనికి మాలిన ఎదవలు మొత్తము కొన్ని ఛానల్లో తీసుకొచ్చి హైకోర్టు మునిగిపోయింది, ఇదంతా నీళ్లు ఉంటున్నాయి అని చెప్పి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కానీ అటువంటి మాటలు మాట్లాడితే చెప్పు తెగిద్ది. అలా నేను చెప్తున్నాను. ఏదైనా కానీ ఇక్కడ అనేది బొట్టు లేదు నీళ్లు. వర్షం దాదాపుగా 20 సెంటీమీటర్లు వర్షం పడ్డప్పుడు నీరు లేకుండా ఎట్లా ఉంటుంది? నీరు వచ్చింది ఎంటే అయింది. నిన్న ఒక విజయనున్న నాయకుడు బాబు గారు కాబట్టి, నిన్న ఆయన ఒక పని రాక్షసుడు కాబట్టి ఇక్కడ ఉండే ఏఈలు కానీ డిఈలు కానీ వర్షనే పెట్టేసి జనాన్ని నిన్న పొక్కులేళ్ళు పెట్టి మొత్తం చేసేసి కొండవీడి ఒక మోటార్లు లేపించేసి బొట్టు నీళ్ళు లేకుండా చేశాడు. ఈ పనికి మాలిన 5 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి కనీసంగా బొచ్చే బట్టి కానీ ఇక్కడ పాలవాగు కానీ కొండవీడి వాగు కానీ ఎక్కడ ఒక పని కూడా చేయలేదు, ఏమి చేయలేదు. ఈయన వచ్చిన 24 గంటల లోపల ఒక బొట్టు కూడా ఎక్కడ నీరు లేదు, ఏమి లేదు. ఇక్కడ మొత్తం హైకోర్టు మునిగిపోయింది, ఎంత ఉన్నాయి అని చెప్పి పనికి మళ్ళీ ప్రచారం చేస్తారు. ఇప్పటికైనా కానీ మీరు ఆ ప్రచారం మానుకోవాలి. మానుకోకపోతే మటుకు మేమే రాజధాని రైతులుగా చెప్పు దెబ్బలు కొడతామని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మేము కూడా యాక్చువల్గా అదే న్యూస్ చూసి, కొన్ని వార్తాపత్రికలు కొన్ని ఛానల్లో వచ్చిన న్యూస్లు చూసి ఇంకేముంది అమరావతి మొత్తం మునిగిపోయింది, అమరావతి అన్నారు కమరావతి అన్నారు వాళ్ళు, కమరావతి అన్నారు. ఆ కమరావతి అన్నారు మొత్తం మునిగిపోయింది అన్నారు. కనీసం వాళ్ళకి 11 సీట్లు ఇచ్చినా కూడా సిగ్గుసేనం లేకుండా ఒక వర్గం మీద, ఒక సామాజిక వర్గం మీద అక్కడ ఏదో వేరే ఇక్కడ 90% ఏదో దళితుల భూములు ఇచ్చారని నేను విన్నాను. ఒక దళిత రిజర్వేషన్ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ తాడికొండ దళిత నియోజకవర్గం కాన్స్టిట్యున్సీ ఇది. అయినా కానీ వాళ్ళు ఒక కమరావతి అని చెప్పేసి ఒక ముద్ర వేయాలని ప్రయత్నిస్తూ ఏదో మొత్తం మునిగిపోయింది కమరావతి అని చెప్పేసి అన్నారని చెప్పేసి నేను కూడా ఏదో నిజమేనని చెప్పేసి చీర వచ్చి నాకు ఎక్కడ కూడా వరదలైతే ఏం కనిపించలేదు ఇక్కడ. అందుకని నేను కూడా మొత్తం బాబు గారి ఇంటికి వెళ్ళాను. బాబు గారి ఇల్లు కూడా మొత్తం బాగానే ఉంది. అలాగే సచివాలయం దగ్గరికి వెళ్ళాం, సచివాలయం కూడా బాగానే ఉంది. అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాం, అసెంబ్లీ కూడాను ఎక్కడ ఒక చుక్క నీరు లేదు. అలాగే ఇప్పుడు మన హైకోర్టు ప్రాంగణంలోకి వచ్చాం, హైకోర్టు ప్రాంగణం కూడా బాగానే ఉంది. మొత్తం హైకోర్టు క్యాంటీన్ కూడా బాగానే ఉంది. హైకోర్టు ప్రాంగణం కాదండి, రోడ్డు మీద కూడా లేవు నీళ్లు మొత్తం. ఇక్కడ హైకోర్టు ప్రాంగణం కాదు, హైకోర్టుకు వచ్చే రహదారిలో కూడా